వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. రాజ్యసభ సభ్యులు మోపిదేవి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. అయితే గత కొంతకాలంగా మోపిదేవి అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి బాటలోనే మరికొంతమంది నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. రాజ్యసభ సభ్యులు మోపిదేవి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. అయితే గత కొంతకాలంగా మోపిదేవి అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరి బాటలోని మరికొంతమంది నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, వైసీపీకి కొంతమంది నేతలు గుడ్ బై చెప్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ఏదైతే 2024లో ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీకి ఏదైతే గట్టి షాకుల మీద షాకులు అయితే జరుగుతున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే ఓటమి తర్వాత అంటే ఘోర ఓటమి తర్వాత అయితే వైఎస్ఆర్సీపీ కనీసం నాయకులు కూడా ఎవరు బయటకు వచ్చి పార్టీకి అండగా నిలబడంత సాహసం కూడా ఎవరో చేయని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కూటమి దూకుడు మీద అయితే కనిపిస్తూ ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో చేసినటువంటి అవినీతిని వెలికితీసే పనులు అయితే ప్రధానంగా ప్రభుత్వం దాని మీద దృష్టి సారించడం ప్రధానంగా చెప్పారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో ఎవరైతే కొంచెం దూకుడుగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీపై గతంలో ఏదైతే దూకుడుగా ప్రవర్తించిన నాయకులందరూ కూడా ఇప్పుడు జైలు బాట పట్టేలాగా అయితే ప్రధానంగా కనిపిస్తూ వారిపైన కేసులతో పాటు వారు చేసిన అవినీతిని తిరగదోడ పనులు అయితే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ నేపథ్యం కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి తర్వాత మళ్ళీ పార్టీ పునరుత్తేజం పొందుతుందా లేదా అనే అనుమానం కలగచ్చు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో నాయకులు ఒక్కొక్కరుగా అయితే పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లయితే మనం ప్రధానంగా తెలుసు. ఈ నేపథ్యం తీసుకుంటే ఏదైతే గుంటూరు 2 నుంచి పోటీ చేసినటువంటి మద్దాల గిరిధరతో పాటు మద్దాల గిరిధర గారు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో పాటు గతంలో పున్నూరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కిలార్ రోసయ్య ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసినట్లయితే మనం చూస్తానన్నాం. ఇలాగే నిన్న చూసుకున్నట్లయితే పోతుల సునీత ఫస్ట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోతుల సునీత కూడా పార్టీకి రాజీనామా కూడా సమర్పించేశారు. తన కార్యాచరణని మరొక 2 రోజుల్లో ప్రకటిస్తానని కూడా పోతుల సునీత చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. ఈ దారిలోనే ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉండి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి మోపిదేవి వెంకటరమణ కూడా ఈ రోజు నిన్న అయితే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మోపిదేవి వెంకటరమణతో పాటు బీదా మస్తాన్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు నెల్లూరు సంబంధించి. వీరిద్దరూ కూడా ఢిల్లీ వెళ్లి ఇప్పటికే రాజ్యసభ సెక్రటరీ అపాయింట్మెంట్ కోరినట్లయితే మనకు ప్రధానంగా అందుతున్న సమాచారం. వీరు రాజ్యసభ సెక్రటరీకి వైస్ చైర్మన్ కి వీరిద్దరు యొక్క రాజీనామాను మరి కాసేపట్లో సమర్పించబోతున్నారంటూ కూడా మనకి ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీంతో పాటు వీళ్ళు పార్టీని వీడి ఇటు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మన ప్రచారం అయితే నడుస్తుంది. ఇదే కాకుండా మరికొంతమంది కూడా ఆ వైఎస్ఆర్సీపీ నుంచి చేరబోతున్నారు. దాదాపుగా అంటే ప్రస్తుతానికి 11 మంది ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల్లో కూడా దాదాపు 8 మంది వైఎస్ఆర్సీపీని వీడి బీజేపీతో పాటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 ఈ పార్టీల్లో కూడా చేరుతున్నట్లయితే మన ప్రధానంగా అందుతుంది. వీరిద్దరితో పాటు ప్రస్తుతం వినిపిస్తున్న పేరైతే గొల్ల బాబురావు పేరు కూడా ప్రధానంగా ఎదుస్తుంది. ఇదైతే ప్రస్తుతానికైతే వీరైతే పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. సురేష్, కృష్ణ, చెప్పండి, నేతలు పార్టీని వీడకుండా ఉండేందుకు జగన్ ఏమైనా బుజ్జగింపు చర్యలు చేస్తున్నట్టుగా తెలుస్తుందా? ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి చాలా సైలెంట్ గా ఉన్నట్లు అర్థం అవుతుంది. ఎవరైతే పార్టీ నుంచి వీడతారో వారు వెళ్ళిపోయినా మా పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదు అనే ఒక ధీమాతోనే ఉన్నట్లయితే అర్థమవుతుంది. ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా నాయకులైతే బుజ్జగించినట్లయితే ప్రధానంగా తెలుస్తుంది. నిన్న కూడా ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాం. పార్టీ నుంచి దాదాపు 2 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీకి మంత్రిని కూడా మోపిదేవికి అయితే చేసి అత్యున్నత స్థానాలు కల్పించాము. అయినా మోపిదేవి పార్టీని వీడతారని మేము అనుకోవట్లేదని చెప్పేసి ఏదో కొన్ని ప్రకటనలు అయితే చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఇప్పటికే పార్టీని వీడుతున్నట్లు అంటే తను చాలా మొదటి నుంచి కూడా అసంతృప్తితో ఉన్నట్లయితే మనకు ప్రధానంగా అయితే అర్థమవుతుంది.
ఈ నేపథ్యంలోనే పార్టీని ఎవరు విన్నా కూడా ఎవరిని బుజ్జగించాల్సిన అవసరం లేదు. పార్టీ ఎక్కడికి పోదు, ఉన్న వాళ్ళనే భవిష్యత్తులో మేము వారికి అందరం ఎక్కిస్తామంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ప్రధానంగా చెప్తున్నటువంటి మాటలు. ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.